ఈరోజు మన భూమానందాశ్రమానికి తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సైదాపురంలో వెలసిన శ్రీ స్వామీజీ బోధానంద సేవా ఆశ్రమం నుంచి స్వామీజీ బోధానంద స్వామీజీ గారు మన ఆశ్రమానికి విచ్చేశారు. గోసేవాశ్రమం స్వామీజీ బోధానంద గోసేవా ఆశ్రమం నుంచి స్వామీజీ బోధానంద స్వామీజీ గారు మన ఆశ్రమానికి ఈరోజు విచ్చేశారు. ఒక 3 నెలల క్రితం స్వామీజీ వారు అక్కడికి మనల్ని పిలిపించగా చిన్న చిన్న వాస్తు మార్పులు అక్కడ చెప్పడం జరిగింది. అవన్నీ ఇంచుమించు పూర్తి చేశారు. అవన్నీ చేసిన తర్వాత స్వామీజీకి గల ఎన్నో సమస్యలు పరిష్కారమైనట్టు స్వామీజీ వారు తెలియజేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు స్వామీజీ గారిని మన ఆశ్రమానికి ఆహ్వానించాము. మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ఆశ్రమానికి విచ్చేశారు. ఇప్పుడు స్వామీజీ గారు వాస్తుశాస్త్రంలో మన పరిచయంతో వారికి గల శుభాశుభాలు, వారికి కలిగిన శుభాశుభాల గురించి తెలియజేస్తారు. ఒక 3 నెలల క్రితం ఒక వీడియో చూడడం జరిగింది. 3 నెలల కంటే ముందే, ఒక 5-6 మంత్స్ క్రితం. స్వామీజీని చూసిన తర్వాత ఏదో చిరకాల మిత్రుల్లాగా, చాలా విద్యావంతులు, స్పష్టంగా ఒక తనదైన శైలిలో ప్రత్యేకంగా ఏదో వాస్తుల్ని చిన్ని మార్పులు చేర్పులతో ఫలితాలు అందించే శక్తి కలిగిన వారుగా గుర్తించి నేను వారికి ఫోన్ చేసి చాలా విసిగించాను. ఒక 1 నెల రోజుల పాటు ఆయన అపాయింట్మెంట్ దొరికింది. అదృష్టవశాత్తు మన ఆశ్రమానికి వచ్చారు. ఒక నైట్ హాల్ట్ చేసి ఉదయం అంతా సరి చేశారు. వారి కుమారులు స్వామీజీ ఇద్దరు కలిసి సరి చేసిన తర్వాత మేము సరి చేయడానికి పట్టినటువంటి 1 నెల రోజుల కాలంలోనే చిన్న మార్పులు జరిగాయి. 1 నెల రోజులు చిన్న మంచి జరిగింది, కొద్ది మంచి జరిగింది మాకు. 1 నెల రోజుల తర్వాత ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక భూ పరిష్కారం కొంచెం కొలిక్కి వచ్చింది. తర్వాత మా ఆశ్రమంలో పెద్ద ఘర్షణ జరుగుతూ ఉండేటువంటి వాతావరణం కూడా కొంత తాడేపల్లిగూడెంలో వేరొక గురువుగారు, మా గురువుగారు ఆశ్రమాన్ని నేను చూస్తూ ఉంటాను. ఆ ఆశ్రమానికి నేనే అధ్యక్షుడిని. యాదగిరిగుట్ట సైదాపూర్ ఆశ్రమమే కాకుండా స్వామి బోధానంద గోసేవా ఆశ్రమం యాదగిరిగుట్టలో, తాడేపల్లిగూడెంలో అవధూత ఆశ్రమం, అక్కడ గోశాల ఓల్డేజ్ హోమ్ ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రం అది. ఇది కాలభైరవ క్షేత్రం, కాలభైరవ గుడి ఉంటుంది యాదగిరిగుట్టలో. అక్కడ ఉండేటువంటి తాడేపల్లిగూడెంలో ఉండేటువంటి సమస్యలు కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది. దాని స్వామివారి యొక్క ఆ మార్పులు చేర్పులు ఫలితంగా నేను గుర్తించాను. కొన్ని రకాల డబ్బు సమస్యలను కూడా మేము నెగిటివ్గా ఫేస్ చేసేటువంటి విషయాలను కూడా అవి పాజిటివ్గా మెల్లగా మారటం నేను గమనించాను. అంచేత వాస్తు దశాంతర దశలు, జాతకాలు అవన్నీ రకరకాలుగా మారుతూ ఉంటాయి. కానీ వాస్తుని సరి చేసుకోకపోయినటువంటి ఎవరైనా సరే అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. సరైన పండితులతో వాస్తుని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. నా అదృష్టవశాత్తు మా ఆశ్రమం, మా గోవులు, మా గురు పరంపర యొక్క దీవెనల వల్ల ధనంజయ స్వామి వారు మాకు లభించారు. ధనంజయ స్వామి వారు మా ఆశ్రమంలో అడుగుపెట్టినటువంటి వేళా విశేషం మాకు అనేకమైనటువంటి శుభాలు జరిగాయని నేను నిశ్చయంగా చెప్పగలుగుతున్నాను. నమస్కారం. విన్నారు కదా స్వామీజీ బోధానంద స్వామీజీ గారి దివ్య సందేశము. ఇల్లు వాస్తుకు ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇల్లు వాస్తుకు లేనప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది, అంతఃకలహాలు ప్రారంభమవుతాయి, అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. స్వామీజీ గారు వారి ఆశ్రమాన్ని నాతో సందర్శింపజేసి చిన్న ఆల్టరేషన్స్ ఇచ్చాము. వారికి చాలా మంచి శుభ ఫలితాలు కలిగిందని వారి ద్వారా మీరు విన్నారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు పండితులను ఎవరినైనా పిలుచుకొని వెళ్ళి మీ ఇంటి వాస్తు చూపించుకొని సరి చేసుకోవాలి. అలా మీకు అందుబాటు లేని వారు నా డిస్క్రిప్షన్లో, నా కింద రోలింగ్లో నా నంబర్ వస్తుంది,
నా నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా వచ్చి చూడగలవాడను అని తెలియజేస్తూ, స్వామీజీ గారు ఆధ్యాత్మిక సాధనలే కాక మంచి ఆయుర్వేద పండితుడు, జ్యోతిష్ శాస్త్ర పండితులు. మీకెవరికైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలని ఉన్నా, వైద్యం చేయించుకోవాల్సిన స్వామివారిని సంప్రదించవాలని కోరుతున్నాను. ఎందుకంటే సమస్త ప్రజానీకము అనారోగ్యాలతోన ఎక్కువ బాధపడుతూ ఉంది. సులభమైనటువంటి ఆయుర్వేద వైద్యం ద్వారా స్వామివారు మీకు చికిత్స అందిస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.